ఇన్నాళ్లుగా నన్ను బంధించారు. 13 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ వచ్చాను. ఇక మీ చావుని ఎవ్వరూ ఆపలేరు. మరి మీరు తిన్నారా? తినలేదు. అరే బయటికి పోయేదారా అట్లా రోడ్కి? అరే అద్రా నైటు దయాలు తిరుగుతానే అట, అంత మంత్రాలు చేస్తాలట. నాకు మా అమ్మ చెప్పింది. అరే ఏం కాదురా, బయటికి పోయేద్దాం, దయ్యాలు మంత్రాలు ఉన్నాయి తెలుసుకుందాం. పక్క అయ్యాలి పోదాం రా. సరేరా పోదాం. అరే అద్దురా, దయ్యాలని చూస్తే వస్తాం రా, మంత్రాలను చూస్తే మంత్రం వేసి పంపుతారా, మనకు అవసరమారా? ఏ ఊకో, దయ న్యూస్ వచ్చినోడు ఎవరు ఉన్నారా? మనం డైరెక్ట్గా చూస్తామారా, షార్ట్ పంట పోయి చూద్దాం. సరేరా ఓకే. నువ్వు? ఓకేరా పోదాం. అరే అద్దురా, నాకు భయం అవుతుందిరా. అరే గింత పేరుకొని ఉన్నావేంద్రా, ప్రతిదానికి భయపడతాయింద్రా. అరే మా అయ్యమ్మ రాకపోతే నేను కొట్టేరా. అత్తే బతుకుతో లేకుండా చస్తాం. సరేరా ఇక మెల్లగా వస్తా. అరే ఊకే నన్నే అంటారు, ఈ జోలు తీయకుండా అయిపో. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు అందరం వచ్చి ఇక్కడ కలుద్దాం. అందరు తినరండి. అరే తినేద్దాం పని. చీని ఇవాళ ఏమవుతుందేమో. అరే మీ ఇంట్లో చెప్పినావా రా బయటకు వస్తాను? మా ఇంట్లో చెప్తారా? చెప్తారా? చెప్పనుకొని అంటారు. నైట్ 12 గంటలకు నన్ను బయటికి రానిస్తారా? నువ్వు చెప్పినావారా మీ ఇంట్లో? నేను కూడా చెప్పలేదురా. నువ్వు చెప్పలే కానీ మా ఇంట్లో నేను చెప్తానా? కాదురా, నాకన్నా మీరు కొంచెం ధైర్యవంతులు కారా, అందుకని చెప్పిల్లు అనుకున్నా. దయ్యం వచ్చినా భయపడం కానీ ఇంట్లోకి వెళ్తే భయపడతాం రా. అవునరా, నిజమేరా. ఇక పోదాం పానే. ఎవరు దింపరిసినరా? దించిపోసుడు అంటే ఏంటిరా? ఎవరికైనా దయ్యం పడితే ఇట్లనే దింపిపోతారు. వీటి మీదకి మనం దాటిపోవద్దు, మనకు కూడా దయ్యం పడుతుంది. దీని మీదకి వెళ్ళి మనకు కూడా దయ్యం పడుతుంది. పక్క నుంచి పోదాం పాలి. ఒక దయ్యాల యాప్ ఉంటుంది రా. ఆ యాప్లో మనం చూస్తే ఇక్కడ దయ్యాలు ఉంటే ఇట్లా మనం పెడితే సౌండ్ మనకు తెలుస్తుంది. అరే దయ్యాలని చూపిస్తా అని తీసుకొచ్చి దయ్యాల సౌండ్ పెట్టి భయపడిస్తావారా? నువ్వు సౌండ్ ఎక్కువ, నేను ఆ దయ్యానికి ఇస్తా. అమ్మే దయ్యానికి ఇస్తారా? అరవోకరా. అరే ఎవరన్నా చూస్తే రాత్రి ఎందుకు తిరుగుతారా అని అందుతారా? అరే పోదాం పార్రా. అరే ఆగుర్రా, నాకు భయం అవుతుంది. మధ్యలో ఉంటా, మీరు అందరు కలిసి నన్ను కవర్ చేయాలి. సరే మధ్యాహ్నం చావు. ఇదేంద్రా దయ్యం కనబడుతుంది అనుకుంటే పాము కనబడ్డది. నెక్స్ట్ దయ్యమే కనుతుంది, చూసేవాగు. అరే ఏంద్రా ఇది సప్పుడు అవుతుంది. పందులు ఇట్లా రావచ్చు. యక్షిని బయటకు రా, విడుదలక రాయక్షిని రా, బయటకు రా, రాయక్షిని రా.
నేను చూస్తలేననుకుంటున్నారా కుల కుంకలారా? రేపు ఇదే టైంకి మీరు ఇటే వస్తారు. ఆ టైంలో యక్షిని విడుదలవుతుంది. అయిన వెంటనే మీ దాంట్లో ఎవరైతే సెల్ ఫోన్ రికార్డ్ చేశారో వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది, మిగతా ఎవరికి కనబడదు. ఆ తర్వాత మీ అందరితో ఒక ఆట ఆడుకుంటుంది యక్షిని. ఇన్నాళ్లుగా నన్ను బంధించారు. 13 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ వచ్చాను. ఇక మీ చావుని ఎవ్వరూ ఆపలేరు. అరే మనందరికి చెప్పురా దొడ్డికాడికి రమ్మని. అరే రాత్రి ఘోరం జరిగింది కదరా. అరే నేను చెప్తున్నారా మంత్రాలు దయ్యాలు అంటే ఇప్పుడు ఏమైనా మంచిగా అయిందా? అరే నువ్వు రాత్రి ఫోన్లో రికార్డ్ చేసినావు కదా, అదొకసారి చూపించురా. అరే చూద్దాం రా. నువ్వు చూడరా. అరే నువ్వు చూడరా. అరే నీ వీళ్ళు ఏమున్నాయి రా, మొత్తం అంత చీకటే ఉన్నది. ఏం రికార్డ్ కాలే. అవును కారా రికార్డ్ కాలే, అంతా చీకటి వచ్చింది కారా. అది అలా అదే ప్లేస్ పోదాం. మన కాకుండా 2 పెద్దోళ్ళని తీసుకొని పోదాం. ఆ కంపల్సరీ దొరుకుతాం. సరేరా, రాకేష్ అన్న ప్రస్తుతం అన్నయ్య తీసుకుని కూడా. సరే బా. రాకేష్ అన్న ఏమైంది రా గింత గీతం మీద ఉరికత్తాలు? రాత్రికి ఇట్లా ఊరవతలకు పోయినామన్నా, అక్కడ ఒక మంత్రాలు అనబడ్డాడు మాకు. గా రాత్రి మీరు గట ఎందుకు వేయర్రా? మా అన్నకి 2 సైడ్ వస్తాను వల్ల అటు పోయినాం. మంత్రాలు కనబడ్డా? నిజమా? మంత్రాలు నిజమా? అరే ఏం చేద్దామంటారా మరి? ఇలా రాత్రి అయితే పోదాం. మంత్రకాడు కనబడితే మనిషికి కట్ట అనుకొని చంపుదాం. సరే పోదాం. మీరేమంటారా మరి? అంతే అన్న, అంతే పోదాం. సరే మరి రాత్రి ఇక 10కి ఆ బావి కాడికి రాలే, పోదాం మరి అందరం కలిసి పోయేద్దాం. సరే అన్న, అంతే పోదాం. ఇక సరే మరి పోదాం పారి, రాత్రి పోదాం. ఇప్పుడు ఇంటికి పోరి. సరే అన్న, సరే పోదాం. అరే నిజంగానే ఉన్నారా రా మంత్రాలోడు? వీళ్ళు పొలాలు అవ్వద్దని చెప్తారా? ఇప్పుడు రాత్రి అయితే పోదాం. రాత్రి పోతే తెలుస్తుందిగా. పోదాం. అరే ఎర్ర పొరాలు మంత్రాలోడు అన్నారు. ఇప్పుడు నైట్ పోదామన్నారు, ఇంకా వస్తలేరు. వస్తారు కావచ్చు, ఆగు కొంచెం కూర్చుందాం. అరే నిజమేనా రా? ఈ పురాణాలు మంత్రాలు అన్నాడు కాదన్నారు, నిజమేనా? ఏమో మరి పురాణాలు చెప్పింది అయితే నిజమే అనుకుంటా. చూద్దాం, అబద్ధం అయితే ఇట్లా పురాణాలు ఇప్పుడు వాళ్ళకి కొడదాం. కేసుడే పురాణాలని అంతే. అరే ఈ పురాణాలకు రాత్రి కూడా అవసరమా రా? ఈ పురాణాలు సుండి పురాణాలు ఉన్నారే. అవురా? అరే నిజంగానే మంత్రకాడు ఉంటే అన్ని అలా పొల్లు జోకుదాం రా. అని పొరక చంపుదాం. ఏం పిల్లలు గింతలేడి చేసి రేమి ఏదో పోదామంటుంది. ఇంట్లో చెప్పలేగా అన్న, అందుకే అటు ఇటు చూసుకుంటా సరే కొంచెం లేట్ అయింది. పోదాం పారిగా మరి, మనిషికో గడ్డ పట్టుకొని ఆయన దొరికితే పొల్లు కొడదాం. లేకపోతే మీ పులు వాళ్ళకి అది మాత్రం పక్క. లే అన్న, మేము చూసినాం, మీకు కూడా చూపిస్తా పాండి. అన్న నేను రానన్న, నాకు భయం అవుతుంది. నువ్వు రాకపోతే మేము ఒట్టేరా. నువ్వు ఒట్టన్న ఏదన్నా నేను రాను, నేను ఇంటికి పోతా.
అరే ఆడు పిరుకోడు ఉన్నారేమ్రా పాన్ని కట్టెలు తీసుకుని పోం మనం పంపారు కట్టెలు తీరి ఆయన కట్టెలు పట్టుకొని మనసుకోటి సరిపోదు. అరే మంత్రాలు దొరికితే ఫస్ట్ నేనే కొడతారా? ఏ లేదా ఫస్ట్ నేను కొడతా. ఏ చల్ నేను ఫస్ట్ నేను కొడతా. నేను కొడతా. సరేపా చూద్దాం. అరే ఇంకెక్కారా ఇంకెంత దూరం రా? ఏ గిన్నె అన్న వచ్చినట్టే సారీ మరి. అరే ఇంకెక్కారా ఊరంతా దింపుతారు ఆరిగా మామూలని. లేదన్నకి మూడగులే తత్తది. ఏమో చూద్దాం ఇక మీ సంగతి చూస్తా పారి. గిన్నె అన్న గిన్నె 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 అన్న ఏం కనబడతలేదు చూద్దాం. అక్కనే ఉండే ఏమైందమ్మా అక్కడ ఎవరు లేరుగా. ఇక్కనే చూసినవా? అరే గట్టి మొర్రిందిరా అటు ఉండవచ్చు చూద్దాం పా అక్కడికి వారి. అటే పోయినట్టు అనిపిస్తుంది అన్న. పందులు కావచ్చురా. అరే ఇటు ఉండవచ్చురా చూద్దాం పారా. చూద్దాం పారా. దయం 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 దయం. అరే ఎక్కర్రా దయ్యం అక్క లేదురా. దయం ఉన్నదన్న అక్కడ ఉన్నది చూడండి చూడండి కనబడతలేదుగా. అక్కడ చూడ లేదురా. లేదు దయం లేదురా అక్కడ అన్న దయం దయం